సంబంధించి విద్య, వైద్యము, వ్యవసాయము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇంటర్నల్ రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అదేవిధంగా ఇరిగేషన్కు సంబంధించి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ తోటి నిన్న ఈరోజు సమావేశాలు పెట్టుకోవడం జరిగింది. మండల స్థాయి, క్షేత్రస్థాయి దాకా వాళ్ళందరి దగ్గర నుంచి సమాచారాన్ని, సమస్యల్ని తెలుసుకోవడంతో పాటుగా ఎక్కడికక్కడ వీలైనటువంటి అన్ని పరిష్కారం ఉన్నతాధికారులతో మాట్లాడి చేయడంతో పాటుగా పారదర్శకంగా గ్రామీణ స్థాయి వరకు ఈ సేవలన్నీ అందాలని కోరుకుంటాను. ఉదాహరణకు వైద్య రంగానికి సంబంధించినటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్, సబ్ స్టేషన్స్ అన్ని కూడా నిరంతరంగా పనిచేయాలి. అక్కడ స్టాఫ్ కొరతను తీర్చే విధంగా గౌరవ వైద్య శాఖ మంత్రి నోటీసు వెంటనే మాట్లాడి లిఖితపూర్వకంగా చేసి వైద్యానికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ గా చేసే ప్రయత్నం. వ్యవసాయానికి సంబంధించిన 43 రైతు వేదికలతో పాటుగా మండల వ్యవసాయాధికారులను, డివిజన్ వ్యవసాయాధికారులతో సహా సమావేశం ఏర్పాటు చేయడం, ఉన్నటువంటి ఇరిగేషన్ ఎంఐ ట్యాంక్స్ కు సంబంధించి అన్ని చేపలు వేసే విధంగా ఇరిగేషన్ ట్యాంక్స్ కు సంబంధించినటువంటి వాటరు, దాని కింద పారకం ఉన్నటువంటి పరిస్థితి, దానికి ఉన్నటువంటి ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉన్నదా అనేటువంటి అంశాలకు సంబంధించిన సమాచారం కావచ్చు. ఎడ్యుకేషన్ ఎంఈఓల ద్వారా ప్రతి పాఠశాలకు సంబంధించినటువంటి అంశాల లోపల సమస్యలను పరిష్కరించడానికి సంబంధించిన ఇష్యూ, ఈ విధంగా అన్ని రకాల సంబంధించినటువంటి ఇష్యూ లోపల ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరుగుతోంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ లూజ్ పోల్స్ కానీ ఇతరత్ర మండలానికి సంబంధించి ఎంఆర్ఓ, ఎండిఓ, ఎంపీఓ సమన్వయంతో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామ కార్యదర్శులను, అదేవిధంగా విలేజ్ ఆఫీసర్స్ ను, ఆశా వర్కర్స్ ను, అంగన్వాడీ వర్కర్స్ ను, హెడ్ మాస్టర్స్ ను, ఇతర సంబంధిత వాళ్ళందరినీ కూడా సమావేశాలు పెట్టి గ్రామాల వారీగా, మండలాల వారీగా ఒక నివేదిక తయారు చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ కావచ్చు, ఇన్ఫ్రా కావచ్చు, ఈ విధంగా ఉండేటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో 240 ఇళ్లు కూడా కట్టలే. ఇవాళ మేము 3500 ఇళ్లు ఇచ్చినాం. చాలా జాగాల ఇళ్లు నిర్మాణం లోపల జాప్యం చేస్తా ఉన్నారు. నేను లబ్దిదారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వెంటనే ఇందిరమ్మలు నిర్మాణం చేసుకోండి. బిల్లులు మీరు కట్టిన స్టేజ్ వైద్య లోపల వారం రోజుల లోపల బిల్లులు వస్తాయి. బిల్లు ఏదైనా జాప్యం జరిగితే నా బాధ్యత. కానీ మీరు ఇళ్ల కట్టడం లోపల నిర్లక్ష్యమో, నిర్లిప్తతో చూపెడితే తప్పు. ఈ తొందర మార్చి లోపల కంప్లీట్ చేయకపోతే క్యాన్సిల్ చేసి నేను కొత్తగా మళ్ళీ 3500 ఇల్లు ఇచ్చే దాని లోపల యాడ్ చేసి ఇచ్చేస్తాం. కొత్తగా ఇళ్లకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాత ఇళ్లకు సంబంధించి శాంక్షన్ అయిన వాళ్ళందరికీ కోరుతా ఉన్నాం. ఈరోజు అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి మా ప్రతినిధులు కూడా కొత్తగా ఎన్నికైన సర్పంచులు కానీ ఎవరైనా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో కొంత చొరవ చూపెట్టి తొందర ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేటువంటి ఒక కార్యక్రమం చేయాలని కోరుతాను. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు వెటర్నరీకి సంబంధించి ఒక ప్రత్యేక స్కీముని ఈ ప్రాంతానికి ఇవ్వమని చెప్పినా ఇక్కడ పాడి పరిశ్రమను పెంచాలనే ఆలోచనతో ఉన్నాం. పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించి కావచ్చు, సెరికల్చర్, హార్టికల్చర్ కూడా పెంచాలనేటువంటి ఆలోచనతో, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆయిల్ ఫామ్ సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్ కూడా చేయాలనే ఆలోచనలో భాగంగా వెటర్నరీ వాళ్ళతో కూడా మరి సంబంధితంగా రివ్యూ చేయడం జరిగింది. ఆర్ఎన్బి రోడ్లు, పంచాయతీ రోడ్లతో పాటుగా ఇవాళ గొర్రెలకు నట్టల మందులు వేసే కార్యక్రమంలో తీసుకున్నాం. అన్ని రకాల సమగ్రంగా అంశాలు, ఇతర టూరిజం ప్రాజెక్టు ఎల్లమ్మ చెరువు కావచ్చు, సర్వాయి పాపానికి సంబంధించినటువంటి ఆ మెమోరియల్, అక్కడ జరిగేటువంటి నిర్మాణాలు కావచ్చు, మహాసముద్రం గాని కావచ్చు, రాయకల్ వాటర్ ఫాల్ కావచ్చు, లేదా కొత్తకొండ టెంపుల్ చైర్మన్ ఆ ప్రాంతంలో కొత్త టెంపుల్, ఆ టెంపుల్ యొక్క ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లు కావచ్చు, ఈ విధంగా ఎల్లమ్మ టెంపుల్ కావచ్చు, పొట్లపల్లి కావచ్చు, సుందరగిరి కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా కొంత ఇంక్లూజివ్ గ్రోత్ చేయాలనే ఆలోచనతోటి మరి కొత్త సంవత్సరం రాబోతోంది. 2 సంవత్సరాల పరిపాలన పూర్తయింది. ఒక హనుమూన్ లాంటి టైం 2 సంవత్సరాలు చూస్తూ గడిచిపోయింది. కొత్త ప్రజాప్రతినిధులు వచ్చినారు కాబట్టి తప్పకుండా టార్గెట్ ఓరియంటెడ్ లా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఒక పద్ధతి ప్రకారంగా అన్ని పరిష్కారం చేయడానికి సంబంధించి అన్ని క్షేత్రస్థాయి అధికారులతో, జిల్లాధికారుల పిలువలే, ఓన్లీ ఎక్కడైతే క్షేత్రస్థాయి అధికారులతో వాళ్ళందరితోటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఇవన్నీ జిల్లా అధికారులతోటి, రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి వాటన్నిటిని పరిష్కారం చేసే విధంగా నా కార్యాచరణ తీసుకుంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.